ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ 1 మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి. సో ఎప్పుడైతే మనకి ఇలా ఒక న్యూమరేటర్ డినామినేటర్ ఇలా ఇచ్చారు కదా ప్రాబ్లము. సో ఫస్ట్ దీన్ని ఇలా రాద్దాం. ఫస్ట్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అని ఇచ్చారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే చూడండి, మనం దీన్ని రెండు భిన్నాల కింద రాయొచ్చు కదా. రెండు భిన్నాల కింద రాయొచ్చు. ఎలా అంటే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు. సో నేనేం చేస్తున్నానంటే మొత్తం అంతటికి ఒక బ్రాకెట్ పెట్టాను. ఇంటిగ్రల్ సింబల్ అలాగే ఉంది. సో డిఎక్స్ పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎవరు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ మళ్ళీ బ్రాకెట్ మామూలుగా ఉంచాను. 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ చూడండి ఇక్కడ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది కదా, దీన్ని ఇలా రాస్తున్నాను చూడండి. సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇంటూ 1 బై కాస్ ఎక్స్ అని రాశాను. సో డిఎక్స్ మామూలుగా మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇంటిగ్రల్ బ్రాకెట్ అలాగే ఉంచాను. సీకెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఎంత tan ఎక్స్, అలాగే 1 బై కాస్ ఎక్స్ ఎంత సీకెంట్ ఎక్స్. సో డిఎక్స్. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ 1 మైనస్ సైన్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అన్న ఆ ప్రాబ్లమ్ని నేను ఇలా సింప్లిఫై చేసుకుంటూ ఇలా చివరికి ఈ రూపంలోకి తీసుకొచ్చాను అనమాట. సో ఫైనల్గా మనకు వచ్చిన రూపం ఏంటి? ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ చేయాలన్నమాట. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ డిఎక్స్. సో ఇప్పుడు దీన్ని నేను ఇలా రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ డిఎక్స్. సో ఫార్ములాస్ ఇక్కడ పక్కన రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. సో ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఎంత రాయాలి? tan ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ సీకెంట్ ఎక్స్ tan ఎక్స్ అంటే ఎంత? సీకెంట్ ఎక్స్. సో టోటల్గా ఫైనల్గా ప్లస్ సి. ఇది మీకు వచ్చిన ఆన్సర్.